వెల్కమ్ టు మీ చైతన్య ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఈరోజు స్పైసీ అండ్ ఫ్లేవర్ఫుల్ మటన్ రెసిపీ, నల్ల మిరియాల వెల్లుల్లి మాంసం. ఈ రెసిపీ పెప్పర్ హీట్ తో పాటు గార్లిక్ అరోమాతో చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ ని చూసేద్దామా. ఇలా హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకోవాలి. ఇందులో 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు కొద్దిగా టర్మరిక్ అండ్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రఫ్ గా చాప్ చేసుకున్న చిన్న సైజ్ టమాటా అండ్ ఆనియన్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో 5 to 10 minutes ఇలా కుక్ చేసుకున్నామంటే పచ్చివాసన పోయి బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా కుకింగ్ చేసేటప్పుడు 1 స్పూన్ మిరియాలను తీసుకొని అప్పటికప్పుడు రోల్లో కానీ మిక్సీ జార్ లో కానీ ఇలా కొద్దిగా గ్రాన్యువల్స్ లాగా చేసుకున్నామంటే పెప్పర్ ఘాట్ తో ఫ్రెష్ గా ఫ్లేవర్ బాగుంటుంది. ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ లో 3 to 4 విజిల్స్ బాయిల్ చేసుకోవాలి. నేను తీసుకున్న మీట్ కొంచెం టెండర్ గా ఉంది కాబట్టి 3 to 4 విజిల్స్ సరిపోతుంది. అలా కాకుండా కొద్దిగా హార్డ్ గా ఉంటే 6 to 7 విజిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా విజిల్స్ వచ్చి ప్రెషర్ తగ్గేలోపు ప్రాసెస్ ని చేసుకుందాం. మరో కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఇందులో సన్నగా చాప్ చేసుకున్న హాఫ్ ఆనియన్, కొద్దిగా వెల్చి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసి చిట్పటా వేగిన తర్వాత కుక్కర్ లో బాయిల్ చేసుకున్న టమాటాస్, ఆనియన్స్, పెప్పర్ అన్ని వేసి మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నాం కదా. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో యాడ్ చేసేసుకొని కొద్దిగా కారం, ధనియాల పొడిని వేసుకొని కుక్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ స్పైసెస్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిలో మరికొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా దంచుకున్న దాన్ని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి దగ్గర పడుతున్నప్పుడు యాడ్ చేసామంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది రైస్ లో కలుపుకోవడానికి కానీ టమాటాని వేసాం కదా, కాస్త గ్రేవీ కూడా ఉంటుంది. లేదా పప్పు చారులో కానీ పప్పులో కానీ నంచుకోవడానికి చాలా టేస్టీగా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.